2025లో బాక్సాఫీస్ దగ్గర ఇంకా 1000 కోట్ల సినిమా పడలేదు. గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్ ను రప్పా చేశాడు పుష్పరాజ్. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టింది పుష్ప 2. ఈ సినిమా తర్వాత మరో సినిమా 1000 కోట్ల దరిదాపుల్లోకి వెళ్లలేదు. కానీ ఆగస్టులో మాత్రం 2 సినిమాలు 1000 కోట్ల టార్గెట్ గా హ్యూజ్ బస్ తో రాబోతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ ఆగస్టు 14న బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అవుతున్నాయి. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దీంతో ఏ సినిమా ఎక్కువ వసూలు రాబడుతుంది, ఫస్ట్ డే ఓపెనింగ్స్ దేనికి ఎక్కువ వస్తాయనే లెక్కలు వేస్తున్నారు. బాహుబలి తర్వాత ఒకే ఒక్క 1000 కోట్ల సినిమా చూడ్డానికి తహతహలాడుతోంది తమిళ సినిమా పరిశ్రమ. ఇప్పుడు రజనీకాంత్ కూలీతో 1000 కోట్ల సినిమా ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. లోకేష్ కనగరాజ్ సినిమా కావడంతో పాటు రజనీ క్రేజ్ కూలీని 1000 కోట్ల క్లబ్ లో ఎంటర్ చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నటిస్తుండటంతో పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ఉంది. హృతిక్ రోషన్ తో టైగర్ తలపడితే ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీంతో ఫస్ట్ డే ఓపెనింగ్స్ తో పాటు 1000 కోట్ల సినిమాగా వార్ 2 నిలుస్తుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతానికైతే ప్రమోషన్స్ విషయంలో వార్ 2 కంటే కూలీనే దూసుకుపోతోంది. మరి ఈ 2 సినిమాల్లో 1000 కోట్లు కొట్టగలిగే దమ్ము ఎవరికి ఉంది? లేదంటే 2 సినిమాలు కనీసం 500 కోట్ల క్లబ్లోనైనా ఎంటర్ అవుతాయా అనేది చూడాలి.